తీన్మార్ మల్లన్నతో బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? తీన్మార్ మల్లన్నతోటి 110% జరుగుతుంది. 100% కాదు, 110% తీన్మార్ మల్లన్నకు ద్వారా న్యాయం జరుగుతుంది. కాబట్టి తీన్మార్ మల్లన్న ద్వారా న్యాయం జరగదని ఎవడంటాడో అనవనండి. వానికి మేము సవాలు విసురుతున్నాం. 100% తీన్మార్ మల్లన్నతోటి న్యాయం జరుగుతుంది. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరు కూడా న్యాయం జరుగుతారని మేము యాజ్ ఏ సోషలిస్టుగా, నేనొక ఉద్యమకారుడిగా, ఒక బీసీ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్గా నేను తెలియజేస్తున్నాను బీసీలందరికీ. మీరందరూ తీన్మార్ మల్లన్న ఎంబడి నడవండి. ఎందరికో చేసినాము, ఈ 78 సంవత్సరాలు ఊడిగం చేసినాము, అన్ని పార్టీలని మన భుజాన మోసినాము. ఇప్పుడు వాళ్ళకి జెండాలు మోయకండి నాయన, మీరు వాళ్ళకి జే కొట్టకండి నాయన. మనవాన్ని మనం ఎత్తుకుందాం, మన భుజ స్కంధాల మీద ఎత్తుకుందాం. ఒకవేళ చెయ్యకపోతే 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత లటక్కనే ఎత్తేద్దాం. తీన్మార్ మల్లన్ననే ఉన్నాడా, ఇంకోటి ఉట్టుకొని వస్తాడు. కాబట్టి తీన్మార్ మల్లన్నతోటి న్యాయం జరగదు అనేటువంటి మాకు నమ్మకం ఏమీ లేదు. 100% నమ్మకం ఉన్నది. తీన్మార్ మల్లన్నతోటి న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. అంటే బీసీలలో కొన్ని కులాలే, కొన్ని సామాజిక వర్గాలే ఇప్పటివరకు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇంకా కొన్ని కులాలకు ఇప్పటికి కూడా అసెంబ్లీకి వెళ్ళలేరు. వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తారని అనుకుంటారా? అయ్యా, తీన్మార్ మల్లన్న ద్వారా మేము ఒక రెఫరెండం పెట్టబోతున్నాం. ఇంతవరకు ఎమ్మెల్యేలు కొన్ని కులాలే వచ్చినాయి. యాదవ కావచ్చు, గౌడాస్ కావచ్చు, పద్మశాలిలో ఒకరిద్దరు అయ్యారు. ఆ తర్వాత మున్నూరు వాళ్ళు, ఈ 300 కులాల నుంచి కొంతమంది వచ్చారు. కానీ వాళ్ళు బీసీలను అందరిని మింగిరు కదా, ఒక 4-5కి వస్తే బీసీలకు న్యాయం జరగదు కదా. తీన్మార్ మల్లన్న ద్వారా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అగరాదయ బాబు ఒక 2 నిమిషాలు. కాబట్టి అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉన్నది, జరగబోతుంది. అలాంటి జరగకపోతే మేము ఊకోం కదా, మల్లన్నని మేము కూడా సీట్ నుంచి గుంజేస్తాం కదా. కాబట్టి తీన్మార్ మల్లన్న ద్వారా 100% న్యాయం జరుగుతాయి, అన్ని వర్గాలకు జరుగుతుంది. ఒకవేళ మాకు న్యాయం జరగలేదని ఏ కులమో రండి, నేను నేను అందులో ఒక రాష్ట్ర కమిటీ మెంబర్గా ఉన్నా, వాళ్ళకు అడ్వైజర్గా ఉన్నా. నేను తీన్మార్ మల్లన్నకు నేను ఒక అడ్వైజర్గా ఉన్నా కమిటీలో. రండి, నా దగ్గరికి రండి. నా పేరు చీమల జగదీష్ యాదవ్. 9100496509. నా దగ్గరికి రండి, మీకు న్యాయం జరగలేదండి. బీసీల కోసం నిరంతరం 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి మా చాపర్తి కుమార్ గాడియే. మా కమ్యూనిటీ పరంగా కాకుండా అన్ని వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందరికీ కూడా ఏ ఆపద వచ్చినా అతను ముందుండి దానికి పరిష్కారం ఇచ్చే వ్యక్తి మా చాపర్తి కుమార్ గాడ్గే. బీసీల కోసం 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తికి ఈరోజు మన తీన్మార్ మల్లన్న పెట్టినటువంటి పార్టీలో స్థానం దక్కకపోవడం ఇది దురదృష్టకరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రజక జాతి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దురదృష్టకరమైన విషయాలు జరగకూడదు భవిష్యత్ కార్యాచరణలో కూడా. ఇప్పుడే మనము పార్టీ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి స్థానాలు అందరికీ కల్పించాలి. బీసీలలో అన్ని కులాలకు ఇస్తా అన్నాడు కదా పదవులు. ఇప్పుడు మీ రజక సంఘంకు రాలేదా? మా రజక సంఘంకు రాలేదు అని మా ఆవేదన మేము వ్యక్తం చేస్తున్నాం సార్. మాకు 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి, బీసీల కోసం ప్రతిరోజు ఆయన క్షేత్రస్థాయి నుండి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు అతనికి అసలు గేట్ బయట ఇలా పెట్టినట్లు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు.